హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం హెల్తీ రెసిపీ అయితే చేస్తున్నాము. కాకరకాయ పొడి చేస్తున్నామండి. స్టోర్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ పొడి వేసుకొని తినడం వల్ల. కొంతమంది అయితే కాకరకాయ రసం కూడా తాగుతారండి పరిగడుపున. అలా తాగలేని వాళ్ళు ఇలా పొడి చేసుకొని స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. 1/2 కేజీ కాకరకాయలని శుభ్రం చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని పొట్టుని కట్ చేసుకోవాలండి రౌండ్గా. అందులో ఉప్పు పసుపు వేసేసి వాటర్ అంతా తీసేస్తే చేదు అనేది పోతుందండి. కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఒక ఎల్లిగడ్డ మరియు ఎండుమిర్చి, పల్లీలు 1/2 కేజీ పల్లీలు, ఎండుమిర్చి ఒక పిడికడన్ని, కరివేపాకు వాష్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఈ పల్లీలను అయితే రోస్ట్ చేసుకుందాము సిమ్లో పెట్టేసి. పల్లీలు వేయడం వల్ల మనకి చేదు అనేది ఉండదండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎవరు తిన్నా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయవచ్చండి. పల్లీలు అయితే రోస్ట్ చేస్తున్నాము ఇప్పుడు సిమ్లో పెట్టేసి. అవన్నీ కూడా రోస్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత జీలకర్ర పల్లీలను అయితే రోస్ట్ చేసి మిక్సీ పట్టేసాము. ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఆయిల్ వేసి రోస్ట్ చేయాలి. ఇందులోనే ప్లేట్లో తీసుకున్న తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కరివేపాకుని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము వాష్ చేసిన తర్వాత. ఇలా మనం ఈ కాకరకాయలని ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది మనం వేరే దానికి వాడం కాబట్టి ఒక 2-3 సార్ల క్వాంటిటీతో 3 టైమ్స్ అట్లా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ తీసేస్తాం కాబట్టి చేదు అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు 3 వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మరీ మాడగొట్టకుండా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాము. ఆల్రెడీ మనం కాకరకాయలో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఎల్లిపాయలు మరియు కరివేపాకు వేసేసి కొంచెం కరివేపాకు పల్లీల పొడిలోనే మిక్స్ చేసేసాము. ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇది చేతితోనే స్మాష్ చేయాలండి, మిక్సీలో వేయకుండా. ఇవైతే మిక్సీ పట్టేసుకుందాము. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాక వేరే కూడా వేసేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొన్ని కూడా అలాగే వేసుకొని ఫ్రై చేస్తున్నాము. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అనుకోండి, ఇది మనం వాడం కాబట్టి. ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర, పల్లీల పొడిలోనే ఇది కూడా ఎండుమిర్చిది పొడి కలిపేస్తున్నాము. ఎండుమిర్చి, ఎల్లిగడ్డ పౌడర్ అండి. దీంట్లోనే మనం వేయించిన కాకరకాయలను కూడా స్మాష్ చేసి కలుపుకోవాలి. మిక్సీ పడితే మనకి మెత్తగా అవుతుంది కాబట్టి దీంట్లోనే వేసేసి స్మాష్ చేసేయాలి. వేడివేడిగా కొద్దిగా చల్లారినప్పుడు స్మాష్ చేస్తే అయిపోతుందండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. రైస్లో ఊరికే పొడి వేసుకొని తింటే సరిపోతుంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి. ఈరోజు మా పెద్ద పాప బాక్స్ కూడా అదే తీసుకెళ్ళింది. ఇలా స్మాష్ చేసిన నెక్స్ట్ కూడా ఇంకొన్ని ఫ్రై చేసుకొని దాన్ని కూడా స్మాష్ చేసేసి డబ్బాలో మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అన్ని కాకరకాయలు అలాగే ఫ్రై చేసుకొని కొద్దిగా చల్లారినాక పౌడర్ లాగా స్మాష్ చేసేసి దాంట్లో కలిపేసుకోవడమేనండి. హెల్దీ రెసిపీ, యూస్ఫుల్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి. అన్నీ కలిపేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి స్టోర్ చేసుకుంటే మనకి 15 డేస్ వరకు తినవచ్చండి. మా పాప అయితే టేస్ట్ చేసి సూపర్ అని చెప్తుందండి. తనకి కూడా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.